నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ గాజువాక జంక్షన్ లో మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి బీజేపీ నగర అధ్యక్షులు మరి రవీంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో అలాగే చాలా మంది మా బీజేపీ నాయకులు మా శంకర్ గారు, అలాగే జనసేన నాయకులు మా శ్రీని గారు, అలాగే మా మురళి గారు, స్టీల్ ప్లాంట్ మా ఎల్లాజీ గారు జరిగిందండి. మరి ఈ సందర్భంగా నేను వీళ్ళందరి తరఫున మా కేఎన్ఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో తరించాలని చెప్పేసి వారికి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక వారికి వారి శ్రీమతికి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా మురళీమోహన్ నాగేశ్వర గారికి గారికి కూడా మా బీజేపీ స్టీల్ ప్లాంట్ వార్డు నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి వారికి కూడా నాగేశ్వర గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ శ్రీ కె నరసింహరావు గారి యొక్క 49వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా వారికి. అలాగే గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో తలమునకలై సంస్కృత కార్యక్రమాలు, అలాగే ఆటల పోటీలు, ఇలా ఏ విభాగంలో చూసినా సరే మంచి ప్రతిభ చూపిస్తూ ఆయా రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్న తీరే కాకుండా కార్యకర్తలతో మమేకమై వారితో పాటు పార్టీని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వారికి మరి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ కోవిడ్ సమయంలో అనేక మందికి పేదలకి కష్టాలు ఉన్న వారిని కూరగాయలు ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి ఆదుకున్న తీరు కానివ్వండి, తర్వాత ఎవరికి ఏ కష్టం ఉందన్నా సరే నేనున్నానని చెప్పి ఆయన ధైర్యాన్ని అందించి వారికి తోచినంత సాయం చేయడం కానివ్వండి, ఇలాగ అన్ని రకాలుగాను కూడా కార్యకర్తలకి ప్రజలకి ఆయన చేరువై భారతీయ జనతా పార్టీని ఎంతో ఉన్నత శిఖరాల వైపు ఆయన నడిపించారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి వారు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క అభిమానులు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్, అంటే ఈ సమ్మర్ బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి ముందు నుంచి కూడా ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది, వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి మంచినీళ్లు అందరికీ అందాలని చెప్పి మన పాత గాజువాక జంక్షన్ లో ఒక చలివేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. దానికి మన శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఎయిడ్స్ రోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం, అలాగే పేదవారికి చీరల పంపిణీ, ఇంకా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈ రోజు వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మిగిలిన పార్టీల నాయకులకి బీజేపీలో నాయకులకి వ్యత్యాసం ఏంటంటే సెలబ్రేషన్ అనేది ఏదో బాణాసంచాలు కాల్చుకున్నాం లేకపోతే మందు బాటిళ్ళు చేసుకోరు. ఇక్కడ కేవలం ప్రజలకి సేవ చేయడం ద్వారా ప్రజలకు ఏదో అవసరం చేసి దాని ద్వారానే శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టిన మా నరసింహరావు గారికి వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు నాది 49వ పుట్టినరోజు సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మా గాజువాకలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, స్పోర్ట్స్ తరపు నుంచి, అదేవిధంగా హిందూ ధర్మ పరివార తరపు నుంచి అందరూ మీడియా సోదరులు అందరూ వచ్చి విశేష చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మేము పలు సేవా కార్యక్రమాలు, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి పుట్టినరోజు అయినా సరే సేవా కార్యక్రమాల ద్వారా చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మా జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి చేతుల మీదుగా పాత గాజువాక కూడల్లో సమ్మర్ కాబట్టి మజ్జిగ చలివేంద్రం, అదేవిధంగా కొంతమంది పేదలకి చీరల పంపిణీ, ఎండాకాలం కాబట్టి ఎండకి వానకి పనిచేసే గొడుగులు, మరి ముఖ్యంగా హెచ్ఐవి బాధిత పిల్లలకి పౌష్టికాహార కిట్లు మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా, ఎందుకంటే గతంలో 15 ఏళ్ల క్రితం కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు
మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులు ప్రోత్సహించడం మనకు అలవాటు. ఎందుకంటే సమాజంలో దేవుడు మనకి ఇచ్చాడు, మనతో వచ్చినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు మనతో ఏమీ రాదు. ఆ అవకాశం ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయాలి. మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పారు. ఆ అవకాశం ఉంటే వారికి సహాయం చేయాలి, కానీ ఎవరికి హాని చేయకూడదు అన్నదే నా యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ రోజు మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, బ్రహ్మశ్రీ భాస్కర్ ప్రసాద్ శర్మ గారు, పంతులు గారు అందరూ వచ్చి ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కామారెడ్డి నరసింహరావు గారి జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తల మధ్యలో జరుపుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కేఎన్ఆర్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలలో భాగంగా గాజువాకలో మజ్జిగతో చలివేంద్రం పెట్టడం, అలాగే అదే విధంగా హెచ్ఐవి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌష్టిక ఆహారం మరియు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా రోడ్డుపై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు గొడుగులు మరియు చెప్పులు కూడా పంపిణీ కార్యక్రమం కూడా మన భారతీయ జనతా పార్టీ మరియు కేఎన్ఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. మరి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంగా ఉన్నటువంటి నిర్వాసితులకి ఢిల్లీ తీసుకెళ్లి ఆర్కాడ్ విషయం మాట్లాడడం కానివ్వండి, మరి అదేవిధంగా శ్రీ కృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అండ్ కళ్యాణ మండపంకి 5 లక్షల విరాళం ఇవ్వడం కానివ్వండి, చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ విగ్రహానికి కూడా మా వార్డులో 60,000 రూపాయలు సుమారుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలు అన్నింటి వెంట కూడా కేఎన్ఆర్ గారి పేరు, కేఎన్ఆర్ గారు చారిటబుల్ ట్రస్ట్ కూడా పేరు కూడా ఉంటుంది. మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేఎన్ఆర్ గారు మరిన్ని జన్మదిన మా గాజువాక బీజేపీ కన్వీనర్, మా యువ నాయకులు డాక్టర్ కన్నరెడ్డి నరసింహరావు గారి యొక్క 49వ పుట్టినరోజు. అలాగే మా ఇంకో యువ నాయకుడు, టౌన్షిప్ నాయకుడు నాగేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు కన్నరెడ్డి నరసింహరావు గారు బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క విధి విధానాలని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంలోనే మొట్టమొదటి నాయకుడిగా కన్నరెడ్డి నరసింహరావు గారిని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు బహుముఖ కార్యక్రమాల ద్వారా ఇటు క్రీడలు, అటు సాంస్కృతిక, అటు ఆధ్యాత్మిక, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా అందుకాడు ఇందు లేడండి సందేహం వలదు, ఎందెందుకు వెతకినా అందెందు కూడా ఆయనే ఉండేటట్లు ఆ సేవా కార్యక్రమాలు చేయడం. రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది పనిచేస్తారు, కానీ నిరంతరం ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నటువంటి మా యువ నాయకుడు మోదీ గారికి అసలైన వారసుడిగా మేము భావిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఆయన పార్టీలోకి వచ్చిన రోజు నుంచి బీజేపీ అనేక ఛాలెంజెస్ అనేది ఎదుర్కొంటా ఉన్నది. గాజువాక ఏరియాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటటువంటి ఒక పుకారు వచ్చింది. ఆ రోజు నుంచి కూడా అలుపెరిగిన పోరాటం చేయడంలో ఆయన ముందు ఉండి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల కోసం, స్టీల్ ప్లాంట్ కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఏ చిన్న సమస్యనైనా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలోని కానీ, అటు జీవీఎల్ గారిని కానీ, ఇటు సీఎం రమేష్ గారు ఎంపీ గారిని కానీ, ఈఎన్ మాధవ్ గారిని కానీ, అలాగే మా మాజీ అధ్యక్షులు కానీ, ఇప్పుడున్న అధ్యక్షులు కానీ అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈయన 49వ పుట్టినరోజు అంటే ఇప్పటికే గాజువాక కన్వీనర్గా ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి, రాబోయే కాలంలో కేంద్ర స్థాయిలో కూడా అనేక పదవులు ఆయన వరించాలని చెప్పి, వరిస్తాయని కూడా చెప్పి ఆయనకి ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.